నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇది డబల్ స్టార్ 4 మార్క్స్. ఏంటిది? ప్రూవ్ దట్ cot inverse 9 plus cosec inverse root 41/4 is equal to 5/4 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్లో ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్లో మనకి ఏమి ఇచ్చాడు? LHS is equal to లెట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ cot inverse 9 is equal to A అనుకున్నాం అనుకోండి. ఇంప్లైస్ cot inverse cot A is equal to ఎంత అవుతుంది? 9 అవుతుంది. అలాగే ఇంప్లైస్ tan A is equal to ఎంత అవుతుంది? tan A is equal to 1/9. అలాగే ఇది cosec inverse root 41/4 is equal to B అనుకున్నాం అనుకోండి. cosec B is equal to ఎంత అవుతుంది? root 41/4. ఓకేనా? ఇప్పుడు మనకి LHS is equal to cot inverse 9 plus cosec inverse root 41/4 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు tan A లేక దీనికి కూడా tan B ఎంత అవుతుంది? ఇది tan B ఈజ్ ఈక్వల్ టు tan B ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకోండి. ఈ అనుకోండి. కొసెక్ అంటే ఏంటి? హైపోటన్యూస్ root 41 ఆపోజిట్ సైడ్ అంటే 4. ఇది అప్పుడు ఇది ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ చేస్తే 41 - 16 root 41 హోల్ స్క్వేర్ -4 స్క్వేర్. ఎలాగొస్తుంది? ఈ సైడ్ మనకి root 41 స్క్వేర్ -4 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ ఇది ఎంత అవుతుంది? 41 - 16 ఎంత అవుతుంది? ఇది 25 రూట్. ఇదంతా 5. ఈ సైడ్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే tan ఎంత అవుతుంది? tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan B ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఇదంతా 4/5. ఓకేనా? tan A వచ్చింది, tan B వచ్చింది. ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలి. LHS ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు మనకి cot inverse 9. ఇదేంటిది? ఇది A + B అనేది నథింగ్ బట్ ఏంటి? గివెన్ ఏంటి? A + Bని ఫైండ్ అవుట్ చేయాలి. అంటేనా మన tan A + B ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా చేయండి. ఇక్కడ tan A + B ఈజ్ ఈక్వల్ టు tan A plus tan B by 1 minus tan A. tan A plus B is equal to tan A plus tan B. tan A plus tan B అంటే tan A అంటే ఎంత? 1/9. tan B అంటే ఎంత? 4/5. 1 minus 1/9 into 4/5. ఓకేనా? చూస్తూ ఉండండి, ఎందుకు చేస్తున్నామో తెలుస్తుంది. tan A plus B ఎందుకంటే మనకి ఇది A అనుకున్నాం, ఇది B అనుకున్నాం.
ఏ ప్లస్ బి కావాలి. ఏ ప్లస్ బి ఈజ్ కూడా 5/4 అని ప్రూవ్ చేయాలి. ఇది ఏ ఇది బి అనుకున్నాం కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ కూడా 5/4 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో దీన్ని రాసి ట్యాన్ ఫామ్లో యూజ్ చేసి ట్యాన్ ఏ ప్లస్ బి ఫామ్లో యూజ్ చేసి ఇప్పుడు ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, అది లాజిక్. ఓకే, సో ఇది 9 5 45, 5 36, 5 plus 36 by 9 5 45 LCM, 45 minus 4, 45 minus 4, that is equal to ఎంత ఉంది ఇది 41 by 45, 41 by 40, 45 45 క్యాన్సిల్ అంటే 41 41 క్యాన్సిల్ ఎంత 1 వచ్చింది. అంటే ట్యాన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, ట్యాన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, ట్యాన్ ఇన్వర్స్ 1. ఈ ట్యాన్ ఇటువైపు వచ్చేస్తే ట్యాన్ ఇన్వర్స్ 1. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ అంటే ట్యాన్ యొక్క ఏ వాల్యూకి ఏ యాంగిల్కి వాల్యూ 1 వస్తుంది 45. అంటే ఇది ఎంత 5/4. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5/4. ఏ ప్లస్ బి ఏ అంటే ఏమనుకున్నాం మనం, ఏ అంటే కాట్ ఇన్వర్స్ 9 అనుకున్నాం కదా పైన లెఫ్ట్ అని. సో ఇదేమవుతుంది కాట్ ఇన్వర్స్ 9 ప్లస్ కొసెక్ ఇన్వర్స్ రూట్ 41/4 ఈజ్ ఈక్వల్ టు 5/4 ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకేనా, ఇది థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ కూడా మనం ఏం చెప్పుకున్నాం, డబల్ స్టార్ క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, జాగ్రత్తగా చేయండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, షో దట్ part of sin inverse of root 13/17, part of sin inverse of root 13/17 is equal to sin of tan inverse 2/3. ఇది ప్రూవ్ చేయాలి. షో దట్ చూపించమన్నాడు, ప్రూవ్ చేయమన్నాడు. ఈ రెండు ఈక్వల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, సొల్యూషన్లో LHS ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు, LHS ఈజ్ ఈక్వల్ టు మనకి పార్ట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ రూట్ 13/√. ఓకేనా, LHS ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు. ఇక్కడ ఏం చేద్దాం, లెట్ సైన్ ఇన్వర్స్ రూట్ 13/17 ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 13/17. అంతేనా, ఓకేనా. ఇప్పుడు మనం ఈ కాట్ని లోపల క్యాన్సిల్ చేయాలంటే లోపల కాట్ ఇన్వర్స్ ఉంటే డైరెక్ట్గా రెండు సింపుల్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు తెచ్చింది కదా, మనం కాట్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చా, కాట్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి. ఇది యాంగిల్ అనుకోండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రూట్ 13 అవుతుంది, ఇది రూట్ 17 అవుతుంది. ఓకేనా, అప్పుడు మరి ఇది ఎంత అవుతుంది, స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 17 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 17 మైనస్ 13 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఈ సైడ్ ఎంత అవుతుంది 2. ఇప్పుడు ఇది కాట్లో ఏమవుతుంది, కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, కాట్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే 2/√13 అంటే 2/√13 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ 2/√13.
ఏ అంటే ఏమనుకున్నాం మనం, సైన్ ఇన్వర్స్ √13. అదే కదా మనం లెట్ అనుకున్నది, సైన్ ఇన్వర్స్ √13 ఏ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ √13/17 ఈక్వల్ ఎంత అనుకున్నాం మనం, ఏ అనుకున్నాం కాబట్టి ఇది ఏ అంత వచ్చింది మనకి ఇది. సో కాట్ ఇన్వర్స్ 2/√13. ఓకేనా. ఇప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ వద్దులో కాట్ ఇన్వర్స్ని పెట్టచ్చు మనం, ఇది వచ్చింది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ now LHS is equal to cot of sin inverse √13/17 is equal to cot inverse of 2/√13. ఓకేనా. సైన్ ఇన్వర్స్ √13/17 అని చెప్తుంది కాట్ ఇన్వర్స్, అంటే ఈ ప్లేస్లో మనం కాట్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు కాట్ ఇన్వర్స్ డైరెక్ట్ ఆల్వేస్ క్యాన్సిల్ చెప్పుకున్నాం, ఈ ఫార్ములాస్ కూడా చెప్పుకున్నాం. ఇదేమవుతుంది 2/√13 అవుతుంది. LHS ఎంత వచ్చింది 2/√13. అలాగే RHSలో మనకి ఏమి ఇచ్చాడు, RHS సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ 2/3. సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ 2/3. లెట్ tan ఇన్వర్స్ 2/5 ఈజ్ ఈక్వల్ టు బి అనుకున్నాం అనుకోండి. tan b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, tan b ఈజ్ ఈక్వల్ టు 2/5. మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సింపుల్గా డ్రా చేయండి. ఇది యాంగిల్ బి అయితే tan b అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 2/5. ఇది ఎంత అవుతుంది అప్పుడు మరి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2² 25 ఎంత అవుతుంది, √29 అవుతుంది. ఓకేనా. మనకి ఇచ్చింది క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సైన్ ఇన్వర్స్ 2/3 2/5 tan ఇన్వర్స్ 2/3 tan ఇన్వర్స్ 2/3. ఏమవుతుంది 2/3 అవుతుంది. రైట్ యాంగిల్ డ్రా చేయండి. మళ్ళీ రైట్ యాంగిల్ డ్రా చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ ఇది హైపోటెన్యూస్ ఏంటంటే 4 + 9 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది √13 అవుతుంది. ఓకేనా. ఈ సైడ్ √13 అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, tan ఇన్వర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్లో కావాలి, సైన్లో కావాలి. సైన్ ఇన్వర్స్లో కావాలి ఎందుకు, సైన్ ఇన్వర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. ఓకేనా. దీన్ని సైన్ ఇన్వర్స్లో కావాలి అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, tan b ఈజ్ ఈక్వల్ టు sin b ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ 2/√13 sin b అంటే b ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ 2/√13. b అంటే ఏమనుకున్నాం మనం, tan ఇన్వర్స్ 2/3 బి అనుకున్నాం కాబట్టి tan ఇన్వర్స్ 2/3 ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, sin ఇన్వర్స్ ఆఫ్ 2/√13 వచ్చింది. ఓకేనా. ఇది ఇప్పుడు మనం నౌ RHS ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ tan ఇన్వర్స్ 2/3 is equal to sin ఇన్వర్స్ 2/√13. ఇది ఆల్వేస్ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పింది. క్యాన్సిల్ చేయడం అంటే క్యాన్సిల్ చేయడం కాదు, ఈ రెండు క్యాన్సిల్ ఎక్స్ మిగులుతుంది. sin ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ఎక్స్ బదులు మనకి ఎక్స్ ప్లేస్లో ఏముందో 2/√3 ఉంటుంది.
ఇదేమవుతుంది, ఇది ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఉంది కాబట్టి అదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, అది మనకి ఫోర్త్ సమ్. రైటా. నెక్స్ట్ది ఫోర్త్ సమ్ కూడా ఇది డబల్ స్టార్ క్వశ్చన్ చెప్పాను. ఇది డబల్ స్టార్. ఫోర్త్ సమ్ ఇది డబల్ స్టార్ క్వశ్చన్. 4 మార్క్స్. డబల్ స్టార్ క్వశ్చన్ 4 మార్క్స్.